వాక్యం నిమిత్తం మన మధ్యలో దైవచందాలు ప్రార్థన చేస్తుంది. తర్వాత మనకు ముందుకు వెళ్తాం. ఈరోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. మీ అందరికీ దేవుడు స్వతంత్రత అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యాన్ని మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. వారు ఎన్నడను దాసులై ఉండలేదే, స్వతంత్రులుగా ఎలా చెప్పబడుచున్నా అని. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు దాసుడు నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన దినములో మనకి 75 సంవత్సరాలైంది స్వతంత్రత వచ్చి. ఆ స్వేచ్ఛగా మనము ఉండటానికి ఇంతకుముందు బానిసత్వంలో ఉంటున్న అనుభవాల నుండి ప్రభు మనం విడిపించిన పరిస్థితి. ఇవన్నీ మనం బాగా గమనించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో మనం చూస్తున్నట్లయితే 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గారా? ఒకసారి వాక్యం చూద్దాం. నిర్మాకాండానికి వెళ్తే 3వ అధ్యాయానికి వెళ్తే కొన్ని మాటలు మనం చూద్దాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులనున్న నా ప్రజల భారమును నిశ్చయముగా చూచితిని. వారు కష్టపెట్టు వారిని చూచి వారి మొరని వింటిని. వారి దుఃఖములు తెలిసి ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి విడిపిస్తాను. ఎవరి చేతుల నుంచి అంట? ఐగుప్తుల చేతుల నుండి వారు నేను విడిపిస్తాను. అంటే ఎందుకు విడిపిస్తానంటున్నాడు? వారు పెట్టే బాధలు, వారు పెట్టే దుఃఖము, వారి ద్వారా కలుగుతున్న దుఃఖము, వారి కన్నీరు, వారి సమస్యలు చూచిన దేవుడు అంటున్నాడు, ఐగుప్తుల చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తా. ఈయన విడిపించే దేవుడుగా ఉన్నాడు.
ఏ దేవుడిగా ఉన్నాడంట? విడిపించే దేవుడు. మనం చూస్తున్నట్లయితే అంటే బానిసత్వంలో మగ్గుతున్న ప్రజలను విడిపించడానికి వచ్చాడు. అంటే వారికి స్వేచ్ఛ లేదు, వారికి సంతోషం లేదు, వారికి స్వేచ్ఛగా బ్రతకడానికి కావలసిన అనుభవం వారి దగ్గర కనబట్టలా. ఈ స్థితిని చూచి 430 సంవత్సరాలు ఇట్టి పరిస్థితులు ఉన్న ఈ ప్రజల కోసం మోషేని పంపించినట్లుగా మనం చూస్తాం. మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి మొరపెడుతూ వారి దుఃఖమును, వారి కన్నీరును, వారి బాధను చూచిన దేవుడు నిశ్చయముగా ఐగుప్తుల చేతిలో మిమ్మల్ని విడిపిస్తాడు. ఏం చేస్తాడు? ఐగుప్తుల చేతిలో మిమ్మల్ని విడిపిస్తాడు. అంటే ఐగుప్తుల చేతిలో మీరు ఎలాగున్నారు? బానిసులుగా ఉన్నారు, బానిసత్వంలో మగ్గుతున్నారు. ఓ బానిసత్వంలో మగ్గిపోతున్న వారిగా కనబడుతున్నారు. చాలించాలని ఆహారం, చాలించాలని అనుభవం, చాలించాలని పరిస్థితుల మధ్యలో మగ్గుతున్నారు. కటాక్షం లేక, కనికరం లేక, ఆదరణ లేక, ఆశీర్వాదం లేక మగ్గుతున్నారు. ఈరోజు ఇంటికి పనికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా కఠినమైన పని. ఐగుప్తులు కూడా ఏం చేపించేవారు? ఇటుక పని, గడ్డితో మన్నుతో ఇటుక రాళ్ళు తయారు చేయించేవారు. ఈరోజు ఇటుక బట్టీల దగ్గరికి వెళ్ళి పనిచేసే వాళ్ళు చూస్తున్నట్లయితే 4.5 మాసం వారి ముఖం అంతా మారిపోద్ది, వారి వైఖరి అంతా మారిపోద్ది. అంటే ఎట్టి చాకిరి అనుభవం, కఠినమైన అనుభవం, కఠినమైన పొరుగులు మోసే అనుభవం, కఠినమైన విధి విధానం కలిగిన పరిస్థితి. ఇదిగో ఆసామించిన డబ్బుల విషయంలో కరెక్ట్ గా పని చేయకపోతే నా డబ్బులను కట్టు పనులు చేయి. కనికరమ కటాక్షం లేక ప్రవర్తిస్తున్న అనుభవం, మనుషులుగా విలువించి మాట్లాడాలని అనుభవం. ఇక్కడ కూడా చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు పట్ల ఐగుప్తులు ఎలాగ చూస్తున్నారంటే కఠినంగా ప్రవర్తిస్తున్నారు, కఠినంగా వ్యవహరిస్తున్నారు, కఠినంగా మాట్లాడుతున్నారు, కఠినంగా వారిని ఆ రీతిగా బాధ పెడుతున్న పరిస్థితి. మనిషిగా చూడక, మనిషిని ఉపేక్షించక, మనిషిని ప్రేమించక అలా కఠినంగా చూస్తున్నారు. అంటే యేసయ్య ఎందుకు వచ్చాడంటే దాస్యని కాడి కింద ఉన్న వారిని విడిపించడానికి, పాపమనే కాడి కింద ఉన్న వారిని విడిపించడానికి, అవినీతిలో ఉంటున్న వారిని విడిపించడానికి, సత్యములో లేకున్న వారిని సత్యం నడిపించడానికి యేసు 2021 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. స్వతంత్రంగా చేయడానికి, స్వతంత్రంగా ఉండటానికి, స్వతంత్రంగా ఉండటానికి ఏం కావాలంటే సత్యములో నిలబడాలి, సత్యమే మాట్లాడాలి, సత్యముతో నడవగలిగిన జీవితం. చదవటి వాక్యం సత్యం ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తాను, రక్షక భటులు అంటారు, రక్షించడానికి ఉన్నారని అర్థం. రక్షణ నిలయం అని ఉంటుంది. అక్కడ రక్షణ కలుగు చేయడానికి మాత్రమే దాన్ని ఏర్పాటు చేశారు. కారణం ప్రేమిలారా, అక్కడ ఎప్పుడైతే మనం సత్యం మాట్లాడతామో విడిపించబడతాం. అబద్ధాన్ని బతికామా, అధికారమైన గమనిస్తున్న మాటల విధానం ఏంటని అక్కడ చిక్కిపోతాం. ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది తెలుసా? సత్యం మనం ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. మనం సత్యమే మాట్లాడాలి, సత్యమే ప్రకటించాలి. ఆ సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వింటాడు. అంటే నీలో సత్యం అంటే నీవెవరి మాట వింటావు? దేవుని మాట వింటావు. అంటే నీ సత్యం స్వతంత్రంగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వారులరా, ఈ ఉదయకాల సభలో పరిశుద్ధ ఆత్మ మనతో మాట్లాడుతున్న మాటలు చూస్తున్నట్లయితే దేవుడు మహాకృపను బట్టి మన భారతదేశానికి 75 సంవత్సరాలు స్వతంత్రతను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా.
కారణం ప్రియమైన దైవజనంగా ప్రియమైన వాళ్ళరా, మనకు వాక్ స్వతంత్రతను ప్రభు ఇచ్చాడు. ఎక్కడైనా స్వేచ్ఛగా మాట్లాడడానికి హక్కునిచ్చాడు. స్వేచ్ఛగా బ్రతకడానికి దేవుడు కృపణించాడు. అంటే సత్యానికి మాత్రం స్వేచ్ఛ, అసభ్యమైన కార్యములకు, దేశానికి వ్యతిరేకమైన విభిన్నమైన కార్యాలకు కాదు. మనం బ్రతకడానికి స్వేచ్ఛ, మాట్లాడడానికి స్వేచ్ఛ, జీవన సంబంధమైన వాటిని చేయడానికి స్వేచ్ఛ, జీవనంగా ఈ కొనసాగడానికి స్వేచ్ఛ, ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహించాడు. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వాళ్ళగా ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంటాడు, మేము అబ్రహాము సంతానమైన మేము దాసులుగా లేమంటే పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసుడు. అంటే దాస్యాన్ని కాని కింద నుండి విడిపించడానికి వచ్చాడట. చదవండి ఒకసారి వాక్యం చదవండి. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడం చెప్పగా మేము అబ్రహాము సంతానము ఎన్నటికి మేము దాసులై ఉండలేదే, స్వతంత్రులుగా చేయబడదని ఎలా నువ్వు చెప్తున్నావయ్యా? ఆయనతో తండ్రి అయిన దేవుని తనగా అంతటా యేసు అంటున్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. కొంతమంది చూడండి, బీడీ తాకపోతే నా కడుపు పరిచినట్టు ఉంటుంది అంటారా? దానికి దాసులు. కొంతమంది ఆ ఒక్కకి ఎగిపోతే అన్నం అడగలేదంటారు, దానికి దాసులు. కొంతమంది ఈ సినిమా చూడకపోతే టైం పాస్ కాదంటారు, దానికి దాసులు. కొంతమంది సీరియల్ చూస్తారు, అది చూడకపోతే మనసు ఎటోపోద్ది, దానికి దాసులు. అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసుడు. అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అబద్ధం మాట్లాడితే కూడా ముగిపోతానికి, దానికి దాసుడు. మోసం చేస్తున్నా బ్రతుకుతున్న వాడికి మోసం చేయకపోతే వాడి బ్రతుకులు ఏదో కొడుతున్నట్లు ఉంటది, మోసం చేస్తూనే ఉంటాడు. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, యేసు రావడానికి గల కారణం, యేసు ప్రభు రావడానికి మూల ఉద్దేశం, మూల కారణం ఏంటంటే దాసి అనే అనుభవం నుండి, దాసి అనే స్థితి నుండి, దాసి అనే బ్రతుకు నుండి, దాసి అనే కాడి కింద నుండి, దాసి అనే పరిస్థితి నుండి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. రకరకాలైన దాసి బలహీనతలు అనేక రకమైన వాటిని దాసిగా చేసుకొని వారిని నేర్చున్న అనుభవంలో ఉంటున్న ప్రజలున్నారే, వారి ఆ దాసి అనే కాడి కింద నుండి ప్రజలను విమోచించుటకు, విడిపించుటకు యేసు 2021 సంవత్సరం క్రితం యేసయ్య వచ్చాడు. విడిపించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు. కొంతమంది మాటలతోనే బ్రతుకుతారు, హల్లెలూయా, గారడ చేస్తారు. ఈ దినము దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నట్లయితే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం గమనించినట్లయితే సత్యం నేను స్వతంత్రం చేస్తుంది. యేసయ్య అంటున్న తెలుసా, సత్య సంబంధమైన ప్రతి వాడు కూడా నా మాట వింటాడు. ఈరోజు కొంతమంది మాట వింటలేదంటే సత్యాన్ని ద్వేషిస్తున్నారు, సత్యాన్ని ప్రేమించలేకపోతున్నారు, నీతిని ప్రేమించలేకపోతున్నారు, దేవుని మాటను అంగీకరించలేకపోతున్నారు. దీన్ని మనం గమనించాలి. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఒక మాట మనకుంది, జ్ఞాపకం చేసుకున్నాం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మన స్వతంత్రులుగాను చేశాడు. ఏం చేశాడంటే యేసయ్య ఏం చేశాడంట? యేసయ్య ఏం చేస్తాడంట? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇంకా కాబట్టి స్థిరముగా నిలిచి
మరలా ఆస్తికుని తాడు క్రింద దాని కాడికి వద్దు. నేను విడిపించాను కదా, విడిపించిన తర్వాత మరలా వెళ్ళి అదే కాడి కిందకి వెళ్ళొద్దు, అదే స్థితి కిందకి వెళ్ళొద్దు, అదే పరిస్థితి కింద వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చా, విడిపించడానికి వచ్చా. కారణం ఈ దినము దేవుని వాక్యం మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వారులారా, పాపం చేసే ప్రతి వాడంట దేనికి దాసుడు? పాపానికి దాసుడు. అంటే పాపం నుండి విడిపించబడిన వాడు ఎవరికి దాసుడు అంట? సత్యానికి దాసుడు. నేను చెప్పకుండా ఉండలేను. ఎవరంటారు ఈ మాట? ఎవరంటారు? మా కళ్ళతో చూచినవి, మా చేతులతో తాకినవి, మేము కన్న వాటిని, విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. ఎవరంటారు ఈ మాట? అపోస్తులైన వారు అంటారు. మీరు ఏమైనా చేయండి, మీరు ఏమైనా జరిగించండి, ఇబ్బంది లేదు, కానీ మేము మా కళ్ళతో చూచినవి, మా చేతులతో తాకినవి ఉన్నాయి, అవి చెప్పకుండా మేము ఉండలే. మేము కన్న వాటిని ఏదైతే మా చెవులు విన్నాయో చెప్పకుండా ఉత్తరం ఇచ్చారు. అంటే నీవు యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత సత్యమే మాట్లాడతావు, సత్యాన్ని చూస్తావు, సత్యాన్ని వింటావు. అందుకంటాడు పేతురు గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చే మాట ఏంటంటే, నేనేం చేస్తా తెలుసా? ఏదైతే విన్నానో, ఏదైతే చూచానో, ఏదైతే అనుసరిస్తున్నానో వాటిని మాత్రమే నేను చెప్తా. మన మాట అవునంటే అవును, కాదంటే మన మాటలు ఏముండాలి? సత్యం ఉండాలి. మన మాటలు ఏముండాలి? జీవం ఉండాలి. మన మాటలు ఏముండాలి? ప్రభావం ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వారులారా, ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మన సత్యం స్వతంత్రంగా చేస్తారు. మన దాస్యని కాడి కిందకు వెళ్ళద్దు అని చెప్పారు. తర్వాత మనం చూద్దాం, నిర్మాకాలంలో ముందుకు వెళ్ళినట్లుగా ఇజ్రాయేల్ ప్రజల విషయంలో 3 కార్యాలు ప్రభు చేశాడు. వారి భారాన్ని చూచాడంట, వారి కన్నీరుని చూచాడంట, వారి దుఃఖాన్ని చూచాడంట. ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళని చూచి విడిపించడానికి వెళ్ళాడు. మళ్ళీ కూడా యేసయ్య కూడా విడిపించడానికి వచ్చాడు, తప్పించడానికి వచ్చాడు, సరి చేయడానికి వచ్చాడు, క్రమపరచడానికి వచ్చాడు, దాస్యని అనుభవం విడిపించడానికి వచ్చాడు, పాపం అనే కానికలను విడిపించడానికి వచ్చాడు, దుర్మార్గుడు కట్టిన కట్టను విడిపించడానికి వచ్చాడు, కాడిని విరగొట్టడానికి వచ్చాడు, బాధను విడిపించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు, విడుదల కలుగు చేయడానికి వచ్చాడు, ఆదరించడానికి. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? యోహాను సువార్తలో మాట, నేను మిమ్మల్ని అనాథులుగా విడవలేదు అంటాడు. ఎంత గొప్ప మాట అది. నేను మీకు ఉన్నాను, తండ్రిగా ఉన్నాను, తల్లిగా నేను ఉన్నాను, స్నేహితుడిగా ఉన్నాను, సంరక్షించువాడుగా నేను ఉన్నాను అన్నట్లుగా భరోసిస్తూ మాట్లాడతాడు. కారణం ప్రియమైనదిగా, యేసును కలిగి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం, యేసును కలిగి ఉంటే ఎంత గొప్ప దీవెనకరమైన జీవితం ఒకసారి మనము గమనించాలి. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వల్ల చూద్దాం. 16వ అధ్యాయంలో మాట యోహాను సువార్త. నేను సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల మిమ్మల్ని ఆదరించాలంటే ఆదరణకర్త ఆత్మీయ పంపుతా. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. నేను వెళ్ళిన ఎడల పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి,
లోకమును ఒప్పింపజేస్తాడు. అంటే ప్రియమైన బిడ్డలారా, ఈ దినము మనం చూస్తున్నట్లయితే ఆదరణకర్త రావడం వలన మాకు ప్రయోజనం ఏం చేస్తారు తెలుసా? ఆయన ఒప్పించే ఆత్మ నీతి వైపు నడిపించగలిగినట్లు, సత్యం వైపు నడిపించినట్లు, ఒక ఉన్నతమైన అనుభవం నడిపించినట్లు, ఒక శ్రేష్టమైన రీతిలో నడిపించటకు ఆదరణకర్త రావటం వల్ల ప్రయోజనం ఏంటంటే పాపముల గురించి, నీతుల గురించి, తీర్పుల గురించి లోకమును ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. కొంతమంది జీవితాలు మనం చూస్తున్నట్లయితే అబద్ధం చాలా ఈజీగా ఆడేస్తారు. ఎట్లా? ప్రార్థన చేసినా కానీ, ఏదైనా మాట్లాడతా కానీ ఆ వెంటనే ఒక భయం వస్తుంది. ప్రభు ఎంతవరకు మాట్లాడే దోషం ఉంటే క్షమించండి. ఆ మామూలుగా మాట్లాడిన మాటలో కూడా ఏమైనా దోషం ఉందనే భయము. విస్తారమైన మాటలో దోషం ఉండగా మానదు. కారణం ఎందుకు విషయాలన్నీ కూడా మన సత్య సంబంధమైన వారిగా మన క్రియలలో, మన మాటలలో, మన యొక్క విధానంలో ఒక పరిశుద్ధత కలిగిన జీవితం మనలో కనబడాలి. ఒక విధానం కలిగిన అనుభవం కావాలి. ప్రేమ అంటే ఏం చేస్తుందంట? సమస్త భయాలను పోగొట్టుతుంది. ఏం చేస్తుంది? ప్రేమ సమస్త భయములను పోగొట్టుద్దా లేదా? సమస్త భయములను పోగొట్టుద్ది. హల్లెలూయా. అంటే స్వతంత్రత ఉంటే ఎక్కడైనా నువ్వు ధైర్యంగా మాట్లాడతావా? ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడతావు, ఎక్కడైనా నిలబెడతావు. అంటే నీ దగ్గర సత్యం ఉంటే, ఆ సమాధానం కరెక్ట్ ఉంటే, ఆ సత్యాన్ని కలిగిన మాటలు నీ దగ్గర ఉంటే, నీవు ఎక్కడైనా సరే నీ మీద నేరం చేయని అక్కడ పోయి నిలబడడానికి ధైర్యం ఇస్తాడు దేవుడు. ధైర్యంగా మాట్లాడగలుగుతాం. అంటే నీలో సత్యం ఉంటే ఆయన వాడిగా నిలబడటానికి కావలసిన కృపనిస్తాడు. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నువ్వు దేవుని వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నట్లయితే యేసయ్య మూల ఉద్దేశం విడిపించడానికి వచ్చాం. సకల బలహీనతల నుండి, సకల విధానాల నుండి, సకల స్థితిగతుల నుండి, సకల విధి విధానాల నుండి విడిపించడానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. చదువుతాం. ఒకసారి గల్తీల్లోకి వెళ్ళి మనం ఒక చిన్న మాటను మన ముందు ఒకసారి చూసుకున్నాం. మన ముందుకు వెళ్దాం. ఎక్కడ చిక్కోవద్దని చెప్తున్నాడు ఇక్కడ. మొదటి రోజు దాస్యని కాడి కింద చిక్కొద్దు. ఒకసారి నేను ప్రభు పాపను విడిపించాడు, మళ్ళీ పాపం జరుగుతాడు. ఒకసారి ప్రభుని ఇంకా బలహీనత నుండి ప్రభు విడిపించాడు, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళకూడదు. అలా క్లియర్గా చెప్తున్నాడు. నీకు స్వతంత్రత ఇచ్చా, ఈ స్వతంత్రత దేవుడు నీకు అనుగ్రహించాడు. చీకటి నేను ఎందుకు పనిచేస్తుంది? సమాధానం ఉండదు. మైండ్ పనిచేస్తుందా? ఒకసారి దెయ్యం నుండి ప్రభు విడిపించాడు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా దేవుని మాట అంగీకరించుతా వెళ్ళిపోయింది. మళ్ళీ అది నీ మీదకి వస్తుందంటే అర్థం ఏంటి? ఆ బలహీనత ఉంటేనే, అవినీతి ఉంటేనే, అక్రమమైన జీవితం ఉంటేనే మళ్ళా శోధకుడు ప్రవేశిస్తున్నాడు. అంటే ఇక్కడ అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన స్వతంత్రత నేను మీకు అనుగ్రహించాను, మరలా మీరు ఏం చేయకూడదు? దాస్యని కాడి కింద, ఆ దాస్యని కాడి కిందకి వెళ్ళారా? విలీనం చేసినట్లుగా, నిన్ను బలహీనపరిచినట్లుగా, సత్యము వైపు నుండి మరణించినట్లుగా, నీతిని తప్పించినట్లుగా, ఆత్మీయతను తప్పించినట్లుగా, పరిశుద్ధత విడిచి తిరిగినట్లుగా చేస్తుంది. కనుక ఒకనాడు విడిపించబడ్డావు కదా, విడిపించబడిన తర్వాత మన దాని జోలికి వెళ్ళొద్దు. చాలాసార్లు మనము చిన్న చిన్న తప్పులు చేసి, ఎందుకు ఈ సమస్య వల్ల, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ విధానం వచ్చింది, వాస్తవంగా పాప ఇందాక సాక్షి చెప్పిన విధానం మేము తీసుకొచ్చాం. పరిచర్య విధానం ఇక్కడ ఒప్పుకుంటున్నాం, సేవకి ఇక్కడ ఒప్పుకోండి, సరేలే పంపించేస్తాం.
వెళ్ళిన 5 days తర్వాత నుంచి స్టిల్ ఇక్కడికి వచ్చేంత వరకు ఆ అమ్మాయికి హెల్త్ బాగా, తలంపులు, ప్రార్థన చేయలేక తల భారం, ఏదో కట్టినట్లుగా పరిస్థితి. తర్వాత శుక్రవారం రోజు వాక్యం చెప్తున్నప్పుడు పాస్టర్ గారు రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకోవు అనే వాక్యాన్ని బోధించినప్పుడు రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకో వాక్యం తర్వాత ప్రార్థన సమయానికి ఇస్తే ప్రభువా నా బిడ్డను నువ్వు సేవకిస్తున్నాను, నేను ఒక బిడ్డను పూర్తిగా చేస్తే నాకు ఇద్దరు ఇస్తావు సేవకి అని చెప్పిన తర్వాత ఏంటయ్యా అంటే ఇచ్చేసాను సేవకి. పరిచయ నిమిత్తం మీరు ఎప్పుడన్నా సేవ కొరకు వచ్చినప్పుడు మీతో వస్తారు, పరిచయ కొరకు పరిచయ నిమిత్తమే నా బిడ్డగా కాక పరిచయానికి వెళ్ళాలని అన్నట్లు ఆయన మాట్లాడారు. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, నీ నియమము తప్పినప్పుడు నీ బలహీనత వస్తుంది. నీ సత్యం విడిచి తిరిగినప్పుడు అసత్యం నీ మీద పనిచేస్తుంది. నీవు నీతి తప్పి బ్రతుకుతున్నప్పుడు అవినీతి పరుడు నీ మీద పనిచేస్తాడు. పరిశుద్ధత విడిచినప్పుడు నీ మీద అపవిత్రుడు పనిచేస్తాడు. క్రమాన్ని నువ్వు మర్చినప్పుడు అక్రమమైన వాడు నీలో పనిచేస్తాడు. లాస్ట్ మన బుధవారం రోజు అనుకుంటా రాత్రి 12 గంటల వరకు పాస్టర్ పిల్లలకు ఒకే చట్టం, పరిచయాలకు ఒకే చట్టం. పాస్టర్ గారు ఆత్మదేవుడు గట్టిగా మాట్లాడాడు. వాస్తవంగా ఒక్కొక్కరు లెఫ్ట్ రైట్ ఇచ్చేసారు. ఇక్కడ ఉన్న మినిస్ట్రీలో ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్ చెప్తున్నా, కరెక్ట్ గా వాక్య క్రమంలో ఉంటే ఉండండి, లేకపోతే మీ బ్యాగులు తీసుకుని వెళ్ళిపోండి. అందరూ ఒక ఇంచుమించు పేతురు కూడా ఉన్నాడు, కూర్చొని మాట్లాడుతున్నాడు. వాక్యానుసారంగా మీరు ఉంటే, ఆత్మీయంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, దేవుని నిమిత్తం ఏ పర్పస్ కోసం నువ్వు వచ్చావో ఆ పర్పస్ కార్యరూపంలో జరగాలి. కూడా అన్నాడు, నేను కూడా ఉంటే నాకు కూడా ఇవ్వండి అన్నాడు. నేను లేదు, నీవు లేదు, వాక్యానికి అందరూ ఒకటే. వాక్యానుసారంగా జీవించాలి అంటే నేను విడిపించాను, మరలా ఇంటికి వెళ్తున్నావు, విడుదల పొందావు, మరలా నా జోలికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఏదో సమస్య, ఏదో ఆత్మీయ సత్యాన్ని మార్చడం ద్వారా, ఏదో ఆత్మ సంబంధమైన వాటిని విడిచి తిరుగుడు ద్వారా, నీతి తప్పుడు ద్వారా, సత్యాన్ని మార్చడం ద్వారా, క్రమం తప్పుడు ద్వారా శోధన పనిచేస్తాడు. ఎవరికి వస్తాడు? సైతాన్ గారు మన దగ్గరికి వస్తాడా? అవకాశం ఇస్తేనే వస్తాడు. క్రమం తప్పితేనే వస్తాడు, పరిశుద్ధత తప్పితేనే వస్తాడు. అంటే ఇక్కడ అర్థం తెలుస్తా, నీలో పరిశుద్ధత ఉన్నంత వరకు నువ్వు స్వతంత్రుడివే. నీలో పరిశుద్ధత ఉన్నంత వరకు నువ్వు స్వతంత్రుడివే. నీవు పరిశుద్ధుడు ఉన్నంత వరకే శత్రువు మీద నువ్వు జయించబడిన వాడుగా ఉంటావు. నువ్వు సత్యాన్ని విడిచావా, అసత్యపరుడు నీ మీద పనిచేస్తావు. నీ నీతి తప్పావా, అవినీతి పరుడు పనిచేస్తావు. క్రమం తప్పావా, అక్రమమైన వాడు పనిచేస్తాడు. నేను నిన్ను స్వతంత్రం చేయడానికి వచ్చా. ఎందుకు తెలుసా? ఆశ్చర్యకరమైన విలువలను తీసుకొచ్చా. ఎక్కడున్నా తెలుసా? చీకటిలో ఉన్న నీవు, చీకటి బ్రతుకులో ఉన్న నీవు, చీకటి కాగితంలో నీవు, చీకటి సమస్యలో ఉన్న నీవు విడిపించి ఎక్కడ విడిపించే తెలుసా? ఆశ్చర్యకరమైన వెలుగులను తీసుకొచ్చా. నేను చీకటి బ్రతుకుల నుండి, చీకటి విధానముల నుండి, చీకటి పరిస్థితుల నుండి విడిపించాలి నిన్ను. వెలుగులో విడిపించాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆయన గుణాంతసేవను ప్రచురించాలి. ఎవరి గుణాంతసేవను ప్రచురించాలి? క్రీస్తు గుణాంతసేవ, క్రీస్తున్న ప్రేమ, క్రీస్తున్న ఆదరణ, క్రీస్తున్న దయ, క్రీస్తున్న కనికరం, క్రీస్తున్న సాత్విక, క్రీస్తున్న ఆ గుణాంతసేవను ప్రచురించేవాడు ఉండాలి. అది మనకి అనిపిస్తుంది. డెడికేట్ కావాలి, డెడికేట్ కలిగి సేవ చేయాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో అసలు నీ పిలిపేంటి, నీ దర్శనం ఏంటి, ఏ నిమిత్తము దేవుడు నిన్ను పిలవబడ్డా, ఏ పని కొరకు నిన్ను పిలవబడ్డా, ఏ అనుభవం కొరకు పిలవబడ్డా, పిలిచిన పిలుపుకు తగినట్టు నువ్వు ఉంటే ఈగ సంబంధమైన వాడిని నిన్ను పని చేయదు. చేస్తాడా? చేయదు. కానీ పిలిచిన పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో పిలిచాడు తెలుసా? చీకటిలో ఉన్నప్పుడు పిలిచాడు.
పాపంలో ఉన్నప్పుడు పిలిచాడు. ఆయన పిలిచి ఏం చేశాడు తెలుసా? ఆ చీకటి నుండి విడిపించి, పాపం నుండి విడిపించి, అవినీతి నుండి విడిపించి, అక్రమం నుండి విడిపించి, నేను నీతిమంతుడిగా మార్చి స్వతంత్రుడిగా చేశాను. అవునా అవునా అన్నా కదా? కనుక ఆ నీతి కలిగిన అనుభవం వెళ్ళాలి. ఒక్క కక్కుద్ది మళ్ళా తింటారు. అవునా? పెద్దలారా, కుక్క కక్కుద్ది, కక్కి వాంతి చేస్తుంది, తినేస్తుంది, మళ్ళా దాన్ని తింటారు. ప్రభు చిత్తం అప్పగించుకునే జీవితం, ప్రభు చిత్తానికి లోబడగలిగిన అనుభవం కాదు. అందుకే గల్తీలకు రాసిన పద్ధతి అంటాడు, ఏమంటాడు తెలుసా? మాటను ఒకసారి గుర్తు చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ స్వతంత్రం అంటే దేవుడి ద్వారా కలిగిన ఈ స్వతంత్రత, దేవుడి ద్వారా కలిగిన ఈ ఎలుగు, దేవుడి ద్వారా కలిగిన ఈ సత్యం, దేవుడి దగ్గర కలిగిన ఈ నీతి, దేవుడి దగ్గర కలిగిన ఈ పరిశుద్ధత, ఈ స్వతంత్రతని కనుగొలించాడు. స్వతంత్రులుగా చేసేసాడు. కాబట్టి నువ్వు స్థిరంగా ఉంటావు. ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఏం చేస్తాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కనుక మీరేం చేయాలి? స్థిరపడాలి. స్వతంత్రతలో స్థిరపడాలి, సత్యంలో స్థిరపడాలి, నీతిలో స్థిరపడాలి, పరిశుద్ధతలో స్థిరపడాలి, ఆత్మీయతలో స్థిరపడాలి. నువ్వు స్థిరపడితే దాస్యాన్ని కాడి దగ్గరికి వెళ్ళారు. నేను చూస్తే వాడు పరిగెత్తాలి కానీ నువ్వు పరిగెత్తలేవు. హల్లెలూయా. సరసాల చేసిన అనుభవంలో ఉన్నప్పుడు, బంధించినప్పుడు వారిని స్వతంత్రులుగా చేటుకు దేవుని శక్తి దిగింది. శిరసాల పునాదులు సైతం వణుకున్నట్లు ఒక దైవిక శక్తి దిగింది. అంటే వారు నీతి క్రియ చేసినప్పుడు కూడా వారు తప్పు మోపేస్తారు. అక్కడ బలహీనతతో ఉన్న వ్యక్తిని బాగు చేయడం తప్పుగా మోపి శిరసాల అడుగులు వేసిన పరిస్థితుల్లో వారు అలా పెరగక దేవుని స్తుతిస్తుండగా, దేవుని శక్తి దిగిరాగా, ఆ పెద్దకాల మధ్యలో ఉండగా, ఆ శిరసాల అనుభవంలో ఉంటుండగా వారికి విడుదల కలగడం కావాలని తెలుసా? స్వతంత్రుడైన దేవుడు వారి మధ్యలో దిగిరాగా వారి బంధకాలన్నీ తెచ్చుకుంటూ స్వతంత్రులుగా ప్రభు తీసుకొచ్చాడు. స్వతంత్రత, నీకు విడుదల, నీకు విమోచన, నీకు స్వస్థత, నీకు ఆదరణ, నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి యేసు వచ్చాడు. మనం అడిగిపోతున్నా తెలుసా? దీనికరమైన పొలాన్ని వదిలిపెట్టి పంట లేని పొలాన్ని వెళ్ళి పరిగెత్తుకుంటున్నాం. కృపగలుగుతున్న అనుభవాన్ని వదిలిపెట్టి కృపలేని దాని దగ్గర తిరుగుతున్నాం. సమాధానం అనుభవించే స్థలాన్ని వదిలిపెట్టి అసమాధాన స్థలాన్ని వెతుకుతున్నాం. సత్యమిచ్చే స్థలంలో వదిలిపెట్టి అసత్యమైన భావన తిరుగుతున్నాం. ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి వచ్చాడు, స్వతంత్రుడిగా బ్రతకడానికి వచ్చాడు, నీ పాపపు అనుభవాన్ని విడిపించడానికి వచ్చాడు, నిన్ను విమోచించడానికి వచ్చాడు, నిన్ను తల నుండి సిరిపాద వరకు కడిగి యోగ్యమైన వాడిగా తీర్చిదిద్దడానికి వచ్చాడు. ఆయనకి ఇష్టడైన సంతతిగా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. శ్రేష్టమైన పిల్లలుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసులుగా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే ఆ బంధకాల మధ్యలో విడిపించడానికే, విడుదల ఇవ్వడానికే, నేను సంపూర్ణతను నడిపించడానికే ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ మన స్థితి ఏసు నెరవేరిన పరిస్థితిలో ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించిన బ్రతుకులో మనం ఉన్నాం. ఈరోజు మనని ఒక ముత్యములాగా మార్చారు. మన మీద ఉన్న మురికిని తీసి ముత్యాలుగా మార్చి, మేలిమి బంగారులుగా మార్చి, దేవుని చేతిలో ఒక ఉంగరాలుగా మార్చి, శ్రేష్ఠమైన పిల్లలుగా మార్చి, మనలో ఈ మహిమ కలిగిన మందిరంలో కూర్చోబెట్టి ఆయన మనసారా స్తుతించగలిగిన స్థాయిని తీసుకొచ్చాడు. ఏ యోగ్యత లేని మనకు యోగ్యత ఇచ్చాడు, అర్హత లేని మనకు అర్హత ఇచ్చాడు.
ఈ ఎన్నిక లేని మనల్ని ఎన్నిక చేసుకొని ఆయన పని కొరకు ఈ రీతిగా మనందరిని చేర్చి ఆయన స్తుతించడానికి యోగ్యమైన ప్రజలుగా మార్చాడు, సత్యమైన ప్రజలుగా మార్చాడు, నిబంధన కలిగిన ప్రజలుగా మార్చాడు, నీతిమంతులకు సంతతిగా మార్చాడు, యోగ్యమైన పిల్లలుగా మార్చాడు, అమూల్యమైన పిల్లలుగా మార్చాడు, శ్రేష్టమైన సమర్థమైన యోగ్యమైన పిల్లలుగా మార్చాడు. మేము అబ్రహాము సంతానము అని చెప్పగలిగిన స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. అంటే వారు ప్రసిద్ధి చెందిన జనం అని చెప్పారు. మన ఏ జనం తెలుసా? యోగ్యత కలిగిన జనం, ఆశీర్వదించబడిన జనం, దీవెనకరమైన జనం, ప్రయోజనకరమైన జనముగా దేవుడు మనం మార్చాడు. కేవలం ఒక యేసయ్య రక్తపు బొట్టు ద్వారా మనకున్న ప్రతి దాస్యాన్ని కాడిని విరగొట్టేశాడు. ఒక రక్తపు బొట్టు, యేసయ్య రక్తపొట్టు మన మీద పడుతున్న పాపపు మరకను కడిగి వేశాడు. యేసయ్య రక్తం మన మీద పడబట్టి వల్ల అవినీతి అనే పోరాల నుండి విడిపించాడు. యేసయ్య రక్తం మన మీద పడడం ద్వారా విమోచన క్రైదన పోయిన సంతతిగా దేవుడు మనం మార్చాడు. స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. అలాగా స్వతంత్రులుగా దేవుడు మనం మార్చేశాడు. స్వతంత్రత కలిగిన ప్రజలుగా దేవుడు మనం మార్చాడు. యోగ్యమైన ప్రజలుగా దేవుడు మనం మార్చాడు. కారణం, ప్రియమైన దైవజనమా, ప్రియమైన వారులారా, ఈ సమయంలో పరిశుద్ధ ఆత్ముడు నన్ను బలపరచడానికి, నన్ను స్థిరపరచడానికి ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధ ఆత్మ మీతో నాతో మాట్లాడుతున్న మాటలను మనం గమనించాం. ఈరోజు స్వతంత్ర దినోత్సవం. మీరు విడుదల కలిగి చేసిన దినం అనుకోండి, స్తోత్రం. విడిపించిన దినం అనుకోండి. ప్రతి పరిస్థితి నుండి విడిపించాలని నమ్ము, విడుదలించాలని నమ్ము, స్వస్థత ఇచ్చారని నమ్ము, ఆరోగ్యం ఇచ్చారని నమ్ము, కృపించారని నమ్ము, అభిషేకం ఇచ్చారని నమ్ము, దీవించారని నమ్ము. ఆయన కృపలతో మన అందరినీ వర్ధిల్లింపచేయాలి, మన కుటుంబాన్ని ఆశీర్వదింపచేయాలి. దేవుడు అంటే స్వతంత్రులుగా చేయడానికి యేసయ్య వచ్చాడు. మనం దేవుని కొరకు స్వేచ్ఛైన పిల్లలుగా బ్రతకాలి, యోగ్యమైన పిల్లలుగా బ్రతకాలి, ఆత్మ సంబంధమైన పిల్లలుగా బ్రతకాలి. అలా మనం బ్రతికితే మనము సమాజానికి ప్రయోజనకరంగా ఉంటాం, మన చుట్టుపక్కల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాం, మన గ్రామానికి ప్రయోజనకరమైన పిల్లలుగా ఉంటాం. అంటే క్రైస్తవుడు అంటే హానికరమైన నేను వాడు. క్రైస్తవుడు అంటే సత్యం కలిగిన ప్రజలు, క్రైస్తవులు అంటే మేలు చేసే ప్రజలు, క్రైస్తవులు అంటే ప్రేమించే ప్రజలు, క్రైస్తవులు అంటే ఆదరించే ప్రజలు, క్రైస్తవులు అంటే అనేక కన్నీటి కొరకు భారంగా ప్రార్థన చేసే ప్రజలు. అది సాక్ష్యం ప్రపంచం అంతా మారుమోగుతుంది. అలా మన ప్రాంతాల్లో కూడా మారుమోగాలంటే మనలో సత్యం, మనలో ప్రేమ, మనలో దయ, మన సాత్వికం, మనలో సహకారం, ఉపకార చర్యలు అన్నీ కూడి మనం చేస్తే యేసు నామములో అనేకులకు ఉంటున్న ఒక శ్రేష్టమైన జనముగా దేవుడు మనం మార్చేస్తారు. ఒక శ్రేష్టమైన పద్ధతిలో ప్రభుత్వం మనం కలుగు చేస్తారు. కనుక ఇది మనం అందరూ కూడా ప్రభుత్వం తీర్మానం చేసుకుందాం. ప్రభు సత్య సంబంధమైన ప్రతి వారు నీ మాట వింటేనన్నా, నీ మాట వింటే విడుదలని విన్నానయ్యా, నీ మాట వింటే స్వస్థని విన్నానయ్యా, నీ మాట వింటే ఆదరణ కలుగుతుందని విన్నానయ్యా, నీ మాట సంపూర్ణత ఇస్తుందని విన్నానయ్యా, నీ మాటలో సత్యం ఉంది, సత్సంబంధమైన ప్రతి వాడు నీ మాట వింటానన్నావు. నీ మాట వింటే దాస్యని కాడికల నుండి తప్పించబడతాం, పరిస్థితుల నుండి విడిపించబడతాం. విషయాన్ని విన్నాం ప్రభా. ఈ స్వతంత్ర దినోత్సవంలో తండ్రి మీరు మా జీవితంలో ఒక శ్రేష్టమైన మాటలు మాట్లాడావు. నీ కొరకు నమ్మకమైన మంచి మనసాక్షులుగా బ్రతుకుతామేస్తాయా అంటూ ప్రతి ఒక్కరు కూడా మన దేశాన్ని సాతాన్ని కబంధస్తం నుండి దేవుడు కాపాడినట్లు, మన దేశంలో ఉంటున్న క్షేమము కలిగినట్లు, మన దేశానికి ఆదరించినట్లు, మన దేశానికి విడుదల కలిగినట్లు, మన దేశానికి దైవిక శక్తి విడుదల చేయనట్లు, మన దేశాన్ని తల్లి కృప చేత నింపునట్లు, మన దేశంలో అధికారులందరూ కూడా దేవుడు దైవికమైన జ్ఞానం ఇచ్చి పరిపాలన చేయగలిగిన కృపించినట్లు ప్రతి వారు దైవిక సన్నిధి చేత నింపినట్లు దేవుడు స్తుతిద్దాం. మన దేశాన్ని
ఓ సమాధానం మన దేశానికి కలుగునట్లు, మన దేశానికి క్షేమము కలుగునట్లు, మన దేశానికి ఓ ఆశీర్వదించినట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థన చేయండి. మనం ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.